ఓదికో ప్రధాని ఏమో దుబారా తగ్గించుకోర్రి, సాధ్యమైనంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుర్రి, బంగారం కొనుడు తగ్గిర్రి, ఇగో ఇట్లా చెప్తున్నారు. చెప్పింది ఎక్కడ? మన దగ్గరనే, మన రాష్ట్రంకి వచ్చి మన దగ్గరనే తెలంగాణలో హైదరాబాద్లో చెప్పిపోయిండు. కానీ మన మంత్రుల తీరు ఎట్లుంది తెలుసా? 2 జిల్లాలు తిరగడానికి 4 మంత్రులు కలిసి ఒక హెలికాప్టర్ వాడుతున్నారు. ఇప్పుడు జనాలకు ఏదైనా మీరు ఇస్తామన్న గ్యారంటీలు ఏమైనాయి, హామీలు ఏమైనాయి, మాకు ఇస్తామన్న తులం బంగారం ఏమైంది, మాకు ఇస్తామన్న పెన్షన్లు ఏమైనాయి, ఇగో ఇవి అడిగితేనేమో ప్రభుత్వం దగ్గర పైసలు ఉండేవి, అవి అడిగితేనేమో పైసలు లేవు కదా, ఖాళీ బిందెలు ఉన్నాయి కదా, ఈడ ఖాళీ బిందెల నుంచి మేము పైసలు ఎట్లా తేవాలి అంటారు. ఇంకా ఇదనుడే కాక ఎక్కడికన్నా పైసల కోసమని పోతే, అప్పు కోసమని పోతే చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు లెక్క చూస్తుర్రు, పైసలు ఇస్తలేరు, అప్పు పుడతలేదు, ఇట్లా మాట్లాడతారు. మరి మీరు మాత్రం తిరుగుటానికి కార్లలో పోకుండా హెలికాప్టర్లలో పోతారు. ఎంత దారుణం అంటే 4 మంత్రులు ఇవాళ హెలికాప్టర్లో పోతుర్రు, ఇంకొక మంత్రి అయితే 100 కిలోమీటర్ల దూరంకి హెలికాప్టర్ వాడుతుండు. ఎట్లుంది ఏ మంత్రుల లెక్కలంటే, ఇంకా మళ్ళీ మీది నుంచి అగో పలానా మంత్రి ఎక్కువసార్లు వాడుతాండు కదా, నాకెందుకు ఇస్తలేరు, ఇగో ఈయనకి 2 సార్లు ఇచ్చిరు, నాకు ఒక్కసారి కూడా ఇవ్వలేదు, ఇగో ఇట్లా చిన్నపిల్లగండ్లు కదా చాక్లెట్ల కోసం లొల్లు పెట్టుకుంటారు చూడు, గైననే వాడతాడు ఎక్కువసార్లు హెలికాప్టర్, నేనెందుకు వాడద్దు అంటే గైనక ఇస్తావా ఎక్కువ చాక్లెట్లు, నాకెందుకు ఇవ్వవు, ఇగో ఇట్లా తెలంగాణ ప్రజల సొమ్ము దేనికైతుంది? హెలికాప్టర్లలో తిరగటానికి అవుతుంది. మళ్ళీ తెలంగాణ ప్రజలకు మీరు ఇస్తామన్న మా హామీలు ఏవి, గ్యారంటీలు ఏవి, పెన్షన్లు ఏవి, పైసలు ఏవి, రుణమాఫీ ఏది, రైతు భరోసా ఏది, తులం బంగారం ఏది, ఇగో ఇవి అడిగితేనేమో ఉల్టా మీది నుంచి మళ్ళీ ఏవేవో మాటలు మాట్లాడతారు. నాది కాకపోతే నేనేమన్నా చెప్తా. ఇప్పుడు మీరు చేస్తామో అని చెప్పినే మీరు అధికారంలోకి వచ్చిర్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలకు ఎందుకు చేస్తలేరు అని అంటేనేమో ఉల్టా పల్టా మాట్లాడతారు. వీళ్ళు మాత్రం హెలికాప్టర్లలో తిరుగుతారు.